విస్తుపోయి నోళ్లు వెళ్ళబెట్టేటువంటి పరిస్థితుల్లో వారు కూడా ముక్కున వేలేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పెద్దలే పెత్తందారులుగా తమ కనుసన్నల్లో 16 మాసాలుగా నడుస్తున్నటువంటి నకిలీ మద్యం పరిశ్రమలను వరుసగా పట్టుబడతం చూస్తుంటే ఈ రాష్ట్రంలో ధనదాహంతో తండ్రి కొడుకులు ఎంతటి పాపాలు చేస్తున్నారో, డబ్బు కోసం ఎన్నెన్ని తప్పుడు పనులు చేస్తున్నారో చెప్పనలవి కానటువంటి పరిస్థితి. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలపేట అనేటువంటి ఊర్లో పట్టుబడ్డటువంటి నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ చూసి అందరూ కూడా విస్తుపోయారు. ఆ నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలో యంత్రాలు, ట్యాంకులు, అంటే నిజంగానే ఒక మామూలు లైసెన్స్డ్ డిస్టిలరీ ఎంత గొప్పగా నడుపుతారో అంత గొప్పగానే భయం, జొంకు బొంకు లేకుండా ఏమాత్రం ఇంత కూడా పట్టుబడతామేమో అన్నటువంటి భయం లేకుండా, అంటే ఏదైతే ఆల్రెడీ రెప్యూటెడ్ బ్రాండ్స్ ఏ ఉంటాయో, అంటే జనంలో ప్రాచుర్యం పొందినటువంటి బ్రాండెడ్ లిక్కర్స్ ఏ ఉంటాయో అదే లిక్కర్ సీసా, అంటే అదే సీసాని పోలినటువంటి సీసాలు, వాటి లేబుళ్ళు, మూతలు, సీళ్లు, ఇటువంటివన్నీ కూడా తయారు చేయటం. ఆ సీళ్లు వేసే యంత్రం కూడా మన దసరాలో చూడండి ఆయుధ పూజ చేస్తాం మనందరికీ. అంటే వ్యాపారానికి ఏమేమి ఉంటే యంత్రాలు ఉంటే యంత్రాలు, కార్లు ఉంటే కార్లు, ఏముంటే పరిశ్రమ అయితే యంత్రాలకు అన్నిటికీ పూజ చేస్తారు. దసరాకి దండేసి పూజ చేశారు. దండేసి పూజ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. మూతలు, క్యాన్లు ఈ మొలకల చెరువు ఫ్యాక్టరీలో. దానికి ముందు అమలాపురంలో ఎవరే అంటే ముసిగేసిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులే. పట్టుబడ్డాయి చూసారా? ఇక్కడ ఫ్యాక్టరీ లేదు కానీ సీసాలు, సరుకు, అంటే బాటిలింగ్ యూనిట్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు, బాటిలింగ్ యూనిట్లు, అంటే ఫ్రాంచైజీలు ఇచ్చేసారనమాట. ఇదిగో సరుకు తయారు చేసేసి ఉంది. ఇది నెల్లూరు జిల్లా అనకాపల్లిలో, అంటే అనకాపల్లి జిల్లా పరవాడలో చూడండి. అసలు మామూలుగా అన్ని చోట్ల ఉన్నాయి. ఏదైతే రెప్యూటెడ్ బ్రాండ్స్, అంటే బాగా జనబాహుళ్యంలో ప్రాచుర్యం అండి, జనం తాగటానికి అలవాటు పడ్డటువంటి బ్రాండ్లలో సీళ్లు, మామూలుగా బేళ్ళు ప్లాస్టిక్ బాటిళ్ళు, అదే షేపు, అదే సైజు, అదే డిజైను. మళ్ళీ తాగే వాళ్ళకి అనుమానం రాకూడదు కదా. పరవాడలో వీరు అంటే ఫ్రాంచైజీ ఓనరు రుత్తుల రాము గారు. ఇది రాము గారికి మాత్రమే సంబంధం, కానీ పక్కనున్న ఫోటో దిగిన ఆయనకి అసలు లింక్ లేదంట. అలాగే ఏలూరు, ఇంకా అన్ని ఫోటోలు ఉన్నాయి. ఏలూరులో పట్టుబడింది, రేపల్లెలో పట్టుబడింది. ఏది ఫ్రాంచైజీ సెంటర్లు ఏలూరు, రేపల్లె, అమలాపురం, పాలకొల్లు, ఇలా అన్ని చోట్ల పట్టుబడి ఇవన్నీ కూడా ఫ్రాంచైజీ సెంటర్లు పట్టుకోగా ములకలపల్లిలో
పెద్ద ఫ్యాక్టరీ, మద్యం తయారీ. ఎక్సైజ్ అధికారులు కూడా విస్తుపోయేటువంటి రీతిలో అక్కడి నుంచి తీగ లాగితే బెజవాడ ఇబ్రహీంపట్నంలో డొంక కదిలిన పరిస్థితి. అక్కడి నుంచి ఇక్కడ లాగి ఇక్కడ పట్టుకున్నారు. ఇక్కడ కూడా ఎక్సైజ్ అధికారులు విసుగుపోయారు. ఏంట్రా బాబు, ఉద్యోగం వచ్చాక ఎప్పుడు చూడలేదు, సారా ఉద్యోగంలోకి వచ్చాక, ప్రొఫెషన్ ఉద్యోగంలోకి వచ్చాక ఈ స్థాయిలో కూడా ఇట్లా కూడా చేస్తున్నారా? మనం ఏదో వీళ్ళు వ్యాపారం చేసుకున్నారు, మమ్మల్ని కళ్ళు మూసుకోమన్నారు అంటే ఏంటో అనుకున్నాం. ఏమన్నా నాన్ డ్యూటీ పెయిడ్ తెస్తున్నారా, లేకపోతే ఇంకా ఇట్లాంటి పక్క రాష్ట్రం నుంచి తెస్తున్నారు అనుకున్నాం. కానీ అసలు వీళ్ళే తయారు చేసేస్తున్నారని మనం అనుకోలేదు. మీరు మా వాళ్ళ జోలికి వెళ్ళబాకండి, మా కళ్ళు మూసుకోండి, మా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళ జోలికి వెళ్ళబాకండి అని చెప్తుంటే సర్లే సావని ఎందుకులే మనకి మళ్ళీ రేపు నుంచి కాల్చుకు తింటారు, వేధిస్తారు, ఏసీబీలు అంటారు, ఇవి అంటారని ఎవడగాడు భయంతో చచ్చున్నాం. చీర ఏంటయా అంటే వాటాల కోసం కుమ్ములాటలో పట్టించినటువంటి వైనం ఇది. తెలుగుదేశం వాళ్ళే వాటాలు పంచుకోవటంలో తేడాలు వచ్చి పట్టించినటువంటి వైనం ఈ ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు అన్నీ కూడా పట్టుబడి వరుసనే రేపల్లె, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, పరవాడ ఇట్లా అన్ని చోట్ల టప ఫ్రాంచైజీల సెంటర్లు పట్టుకుంటే చివరి ఫ్యాక్టరీలు పట్టేసుకుంటే ఒక్కడంటే ఒకడు తేలు పుట్టిన దొంగల్లాగా సారా మంత్రి కానీ లేదా ఇది ఎక్కడైతే సరుకు దొంగ సరుకు అంటే నకిలీ మద్యం ఫ్యాక్టరీలు, నకిలీ మద్యం ఫ్రాంచైజీలు పట్టుబడియో ఆ పట్టుబడిన చోట ఆ జిల్లా మంత్రి కానీ, ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఆ జిల్లా మంత్రి కానీ ఎవడు అసలు క్విక్ మాట్లాడట్లేదు, దాని మీద స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, అసలు ఏం చర్యలు తీసుకోవాలని కూడా ఎవడో మాట్లాడతలే. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం విస్తుపోయేట్టుగా, అసలు ప్రపంచం విస్తుపోయేట్టుగా ఈ నకిలీ సారా ఫ్యాక్టరీలు దొరకంగానే సారా మంత్రి ఎక్కడ క్విక్ అడ్రస్ లేడు, లేదా ప్రతిదానికి ట్విట్టర్లోకి వచ్చి కుయ్యమని చెప్పని శబ్దం చేసేటువంటి నారా లోకేష్ పెట్ట కూడా కుయ్యమంటలా. వాళ్ళ నాన్నగారు కూడా మామూలుగా గంటకోసారి మైక్ పట్టుకుంటాడు. ఆయన అసలు మైక్ పట్టుకున్న పాపాన పోల మైక్ పట్టుకుంటే ఇది అడుగుతారేమో, ఇది చెప్పాలేమని. అందరూ తేలి పుట్టిన దొంగలాగా దొంగలు అక్కడే గప్చు, ఎవడు మాట్లాడట్లా. అంటే ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పట్టుబడుతుంటే ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు మామూలుగా ఎవడన్నా దొంగతనానికి వెళ్ళాయనుకో, ఆ ఇంట్లో బీరో సాటం దాక్కున్నప్పుడు తేలు కుడితే ఏముంది, అరిస్తే ఇంటోళ్ళు లేచి ఎమ్మకొట్టుడు కొడతారని చెప్పి తేలుకు ఆడు లోపలే పిసుక్కుని అట్టాకి నుంచుని ఉంటాడు. వీళ్ళ పరిస్థితి కూడా అదే చందాన ఎవడు క్విక్ మంటల మెల్లగా ఏం చేశారు, ఈ కేసుని ఒక్కొక్కటి అది రేపల్లిలో దొరికిన ఫ్రాంచైజీ కానీ, లేదా ఏలూరు కానీ, పాలకొల్లు కానీ, లేదా అమలాపురం కానీ, లేదా పరవాడ కానీ, ఇట్లా ఎక్కడ దొరికినా కూడా అన్ని చోట్ల కూడా కేసును ముగించేసి తాత్కాలికంగా ఎవడో ఒకటి మీద కేసు పెట్టేసేసి అక్కడితో ఛార్జ్షీట్ క్లోజ్, అన్ని టప క్లోజ్, విచారణ ముగించేస్తారు. ఇంకో గమ్మత్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక పోస్ట్ పెడితే వెంటనే ఆడు ఫోన్ లాగేసుకుంటున్నారు పోలీసులు, నోటీసులు ఇస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ కేసులో ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి ముద్దాయి ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోన్లన్నీ తెచ్చేసుకుంటున్నారు పోలీసులు. నోటీసులు ఇస్తున్నారు, మీ ఫోన్ మాకు కావాలి, పట్టరండి, మీ ఫోన్ పట్టరండి అని. ప్రతి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు పట్టుకున్నా సరే, అది సోషల్ మీడియా పోస్టా, కొట్లాట కేసా, లేదా మమ్మల్ని కొడితే మా మీదే కేసు పెట్టే, మమ్మల్ని కొట్టి మా మీద కేసు పెట్టి మా ఫోన్ తీసుకెళ్తారు, లేదా ఓ తప్పుడు కేసు లిక్కర్ కేసులు ఈ మధ్య నడుస్తుంది కదా, ఆ లిక్కర్ కేసులు ఎవరిని పట్టుకున్నా ఫోన్ పట్టేసి మీ ఫోన్ కావాలి రా, మీ ఫోన్ కావాలిరా,
కోర్టులో కూడా అడుగుతున్నారు, మీ ఫోన్ ఇవ్వాలి, వాళ్ళ ఫోన్ కావాలి, మాకు వాళ్ళ ఫోన్ కావాలి. అంటే ఏ కేసుకైనా ఫోన్ కావాలి విచారణకు. మీకు నేను అడుగుతున్నా, రేపల్లెలో లిక్కర్ కేసులో పడి నకిలీ మద్యం పట్టుకున్న వాళ్ళ దగ్గర ఫోన్లు తీసుకున్నారా? ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారా? వాళ్ళ ఫోన్లో ఎవడెవడితో లింకులు ఉన్నాయో తీశారా? అమలాపురంలో ఈ తెలుగుదేశం, వీళ్ళందరూ తెలుగుదేశం కార్యకర్తలే కదా, వాళ్ళ బాస్ ఎవడు? వీళ్ళతో ఈ ఫ్రాంచైజీ సరుకిచ్చినోడు ఎవడు? ఈ రుత్తుల రాము ఎవడు? రుత్తుల రాముకి ఊరినే ఫోటోలు దిగాడా? నిజంగా ఆ ముసలాయితో నిజంగా వాటాలు ఉన్నాయా? విచారణ చేశారా? రుత్తుల రాము ఫోన్ లాక్కున్నారా? తీసుకున్నారా? వాళ్ళ ఇంట్లో అందరూ తీసుకున్నారా? కుటుంబ సభ్యులు ఫోన్ లాక్కున్నారా? లేదా మొలకలపల్లిలో తీసుకున్నారా? ఇబ్రహీంపట్నంలో తీసుకున్నారా ఫోన్లు? తీసుకురా. విచారణ ముగిచ్చేస్తారు ముద్దాయిల్ని. లోతుగా విచారణ చేయరా? బాగా లోతుగా. ఇది తప్పుడు కేసు కదా. అంటే ఈ సమాజానికి పట్టిన పీడ కదా ఇటువంటిది. ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలని ఈ రకంగా జనాలను చంపటానికి మూలమైనటువంటి దీనికి మూలాల్లోకి వెళ్ళరా? చేయరు. ఎందుకు చేయరు? పెద్దలు ముగించేస్తారు. పైనుంచి అరే బాబా ఇది లాగి మా దగ్గరికి వచ్చి మీరు లాగబాకండి అని చెప్పి ఎక్కడెక్కడ వైర్లు కట్ చేసేస్తారు. అక్కడితో ఛార్జ్షీట్ క్లోజ్. ముద్దాయి వీళ్ళే. ఇది అంత జాగ్రత్తగా కేసులన్నీ ఛార్జ్షీట్లు క్లోజ్ చేసేసి అన్నీ కూడా విచారణ, లోతైన విచారణ చేయకుండా పాలకొల్లో ఎవడు, ఏలూరులో ఎవడు, ఇది ఎవడికి లింక్ ఉన్నాయి? ఏమన్నా కోళ్ళు పందాలు వేసేవాళ్ళు, లేదా రౌడీజం చేసేవాళ్ళు, ఇసుక వ్యాపారం చేసేవాళ్ళు, ఎవడన్నా రాజకీయ పెద్దలు ఎవడన్నా ఉన్నాడా దీంట్లో? విచారణ చేయరా? ఎవడికి లింక్ ఉందో? అమలాపురంలో ఎవడికి లింక్ ఉందో విచారణ చేయరా? పరవాడలో ఎవడికి లింక్ ఉందో విచారణ చేయరా? రేపల్లిలో ఎవడికి లింక్ ఉందో విచారణ చేయరా? ఆఖరికి ములకల చెరువు, ములకలపల్లె, ఏమండి ములకల చెరువు ములకలపల్లె, అది ములకల చెరువు. ములకల చెరువులో విచారణ చేయరా? లోతైంది. ఇబ్రహీంపట్నంలో చేయరు. చేయకపోగా తాపీగా తేరుకుని మెల్లగా మొదలెడతాడు. మన సారా మంత్రి వస్తాడు బయటికి. సారా మంత్రి బయటకు వచ్చి ఆఫ్రికాలో పెద్దిరెడ్డికి ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి ఎంత ఆఫ్రికాలో పెద్దిరెడ్డి ఫ్యాక్టరీలు ఇక్కడ కూడా ఇళ్ళే అని చెప్పి సారా మంత్రి చెప్తాడు. ఏం దొంగలయ్యా మీరు అసలు! ఆఫ్రికాలో ఆఫ్రికాలో పెద్దిరెడ్డికి సారా ఫ్యాక్టరీలు ఉన్నాయంట. ఇది అదేనండి. తేలికుట్టిన దొంగల్లాగా మూసుకుని విచారణ మరి లాగపోయారు పెద్దిరెడ్డి గారి దాకా. ఎందుకు రాగరు? అంటే విషం చిమ్మటాకి రాజకీయం కోసం ఎంత విషాన్నైనా చిమ్మి మీ పాపాన్ని కడుక్కుందాం అనుకుంటున్నారు. దుర్మార్గంగా జగన్ గారి అంటకట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏబిఎన్ ఈనాడులో అయితే అసలు మామూలుగా దారుణం. అసలు పేపర్లా ఏంటయ్యి అసలు? ఇవన్నీ రెడ్లు అంట. మాట రాశాడు. ముద్దాయిలందరూ రెడ్డి రెడ్డి రెడ్డి, ఆఫీసర్ రెడ్డి అంట. అంటే కమ్మారందరూ పునీతులా? రెడ్లు అయితే అందరూ జగన్ గారి రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అంటే వీళ్ళకి ఎంత లోకువ, ఎంత కిరాతకంగా చేస్తారంటే, ఇక్కడ ఎవడు రెడ్డి తప్పు పని చేసినా జగన్ రెడ్డి కాబట్టి జగన్ రెడ్డి అంటారు. అంటే కమ్మారు పాపాలు చేస్తే, కమ్మోళ్ళు దొంగతనాలు చేస్తే మీకు చుట్టుకోదా? మీకు రాదా లింకు? రైట్ అయికైనా చేతులు పడిపోవాలి కదా మీకు. ఏం రాతలయ్యి? ఆఫ్రికాలో ఫ్యాక్టరీలో అన్ని రెడ్లే అంట రాస్తాడు ఈనాడు. ఆఫ్రికాలో సారా ఫ్యాక్టరీలు ఏంటంటే లిక్కర్ ఫ్యాక్టరీలు అన్నీ మొత్తం రెడ్లే కాబట్టి అక్కడ రెడ్లు ఇక్కడ రెడ్లు అందరూ ఒకటే.
మరి అసలు మీ పార్టీలో రెడ్డిలను ఎందుకు ఉంచుకున్నారు?